ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మోటార్ వచ్చి డిపిఎఫ్ కంపెనీ మోనోబ్లాక్ మోటారు. ఇది వచ్చి 3 ఫేస్ మోటార్ అనమాట. అగ్రికల్చర్‌లో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ మోటార్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నేమ్ ప్లేట్ మెన్షన్ చేసి ఉంటాయి. ఒకసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ మోటార్ వచ్చి మనకి 3 ఫేస్ మోటారు. అలాగే మనకి యాంప్స్ వచ్చి 5.2 తీసుకుంటుంది. ఆర్‌పిఎం వచ్చి 1440. అలాగే ఈ మోటార్ కోసం పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే మన వీడియోని పాజ్ చేసి ఒకసారి చూసుకొని నోట్ చేసుకోండి. అయితే ఇప్పుడైతే ఈ మోటార్ కంప్లైంట్ ఏంటో అనేది మనం ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాము. చెక్ చేసి కంప్లైంట్ చూసిన తర్వాత దీనికి ఆ కంప్లైంట్ ఏంటి? ఆ కంప్లైంట్‌ని మనం ఏ విధంగా క్లియర్ చేసి మళ్ళీ మోటారు రన్ చేసేంత వరకు అయితే వీడియో ఉంటుంది. సో, వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ఒకసారి మీరు చూసినట్టయితే ముందుగా ఇక్కడ మనకి టెర్మినల్ ప్లేట్ ఉంటుంది. టెర్మినల్ ప్లేట్‌కి కనెక్షన్స్ ఉంటాయి కదా! అక్కడ మనం ఒకసారి ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ లోన టెర్మినల్ ప్లేట్ ఉంది కదా! ఇక్కడ మీకు సిరీస్‌లో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. కంటిన్యూటీ ఎలా ఉందనేది. నేను సిరీస్‌లో అయితే చెక్ చేస్తున్నాను. చూడొచ్చు మీరు. ఇక్కడ బల్బ్ వెలుగుతుంది కదా! ఒకసారి మనం టెర్మినల్ ప్లేట్‌లో కంటిన్యూ చూసినట్టయితే మనకి 3 ఫేస్ సంబంధించి కంటిన్యూటీ వస్తుంది. ఒకసారి బాడీకి చెక్ చేసినట్టయితే మీరు చూడొచ్చు బాడీకి సప్లై వచ్చేస్తుంది. ఏ ప్లేస్‌లో పెట్టినా బాడీకి సప్లై అనేది వచ్చేస్తుందనమాట. సో, వైండింగ్ ప్రాబ్లమ్ ఉంది. సో, మనం మోటార్ అయితే ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్యాప్‌కి 4 పక్కల 4 బోల్ట్‌లు ఉంటాయి. ఆ 4 బోల్ట్‌లు మనం ఓపెన్ చేసినట్టయితే బ్యాక్ సైడ్ క్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి సాఫ్ట్‌కి కూలింగ్ ఫ్యాన్ ఉంటదనమాట. ఈ ప్లాస్టిక్ ఫ్యాన్‌కి పైన బోల్ట్ ఇస్తాడు. ఆ బోల్ట్ ఓపెన్ చేసినట్టయితే క్యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మోటార్‌కి సంబంధించి క్యాప్ ఓపెన్ అవ్వడానికి ఇక్కడ బేరింగ్‌కి కాలర్ స్క్రూస్ ఉంటాయన్నమాట. అవి ఓపెన్ చేయాలి. అలాగే మనకి 4 పక్కల 4 పెద్ద బోల్ట్‌లు ఇస్తాడు. ఆ 4 బోల్ట్‌లు మనం ఓపెన్ చేసినట్టయితే బ్యాక్ సైడ్ కవర్ అనేది ఓపెన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టుకునేటట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. ఆల్రెడీ మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబర్లు అయితే వీడియో చూడడానికి కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్‌ని మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అనేవి చేరువవుతాయనమాట. సో, మీరు లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇస్తూ ఉండండి. ఇకపోతే వీడియోలోకెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా! రెండో వైపు కూడా 4 బోల్ట్‌లు ఇచ్చాడు. ఆ 4 బోల్ట్‌లు ఓపెన్ చేసి మనం సిజిల్ సహాయంతో కొంచెం ఈ విధంగా కొట్టినట్టయితే మనకి రెండో వైపు మోటార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సెంటర్‌లో ఉంది కదా! ఇది రోటరు. అలాగే ఇటువైపు బేరింగ్ ఉంటుంది. అలాగే ఈ లోన్ పక్క కూడా ఒక బేరింగ్ ఉంటదనమాట. ఇకపోతే మనం మోటార్‌ని చూసినట్టయితే మనకి మోటార్ చూస్తే బాగా కాలిపోయిందనమాట. అంటే బర్న్ అయిపోయింది. ఇలా ఎందుకు అవుతుందంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా కాలిపోవడానికి అవకాశాలుంటాయి. అయితే మోటార్‌లో ఉండే వైర్ అంతా రిమూవ్ చేసుకొని ఒక్కొక్క కాయిల్ అనేది మనం కౌంటింగ్ చేసుకోవాలి. మనం కాలిపోయిన కాయిల్ తీసి కౌంటింగ్ చేసుకున్న తర్వాత కొత్తగా వైర్ తెచ్చుకొని మనం కాయిల్స్ అనేవి ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటదనమాట. ఈ కాయిల్ అనేది కరెక్ట్ సైజు మనకి పాత కాయిల్ రిమూవ్ చేసాం కదా! దాని సైజు ప్రకారం తీసుకోవాలి. ఎక్కువైనా లేదా తక్కువైనా మనకి మోటార్ కాలిపోవడానికి అవకాశాలుంటాయనమాట. సో, మోటార్‌కిచ్చిన కాయిల్ అనేది ఏ సైజ్ వచ్చిందో అదే సైజ్ తీసుకొని కరెక్ట్‌గా కాయిల్స్ అనేవి చుట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక ట్రిప్‌కి 6 కాయిల్స్ అయితే దించుకున్నాం. అయితే ఈ మోటార్‌కొచ్చేటప్పటికి 3 కాయిల్స్ కలిపి ఒక సెట్ అనమాట. 3 కాయిల్స్ సంబంధించి ఒక కాలిపోయిన కాయిల్ వెయిట్ ఏసినట్టయితే మనకి 300 గ్రాములయితే వచ్చింది. అలాగే మనం కాయిల్ చుట్టిన తర్వాత సేమ్ 3 కాయిల్స్ మనకు ఇక్కడ వెయిట్ ఏసినట్టయితే సేమ్ మనకి 300 గ్రాములయితే రావాలనమాట. అంటే మనకి టర్మ్స్, గేజు, వెయిట్ ఈ 3 సరిపోయినట్టయితే కాయిల్ బాగా వచ్చినట్టు అర్థం. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది 3 ఫేస్ మోటార్ అనుకున్నాను కదా! 3 ఫేస్ సంబంధించి ఒక్కొక్క ఫేస్‌కి 4 సెట్లయితే వస్తాయనమాట. ఈ రకంగా మనకి 12 సెట్లయితే వస్తాయి. 3 ఫేస్ సంబంధించి 3, 4, 12 సెట్లనమాట. ఒక సెట్‌లో మనకి ఈ విధంగా 3 కాయిల్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు మీరిక్కడ. ఒక్కొక్క సెట్‌లో 3 కాయిల్స్ అయితే వస్తాయనమాట. అయితే మనం ఇప్పుడు కాయిల్స్ ఎక్కించడానికైతే రెడీ అవుతున్నాము. కాయిల్స్ ఎక్కించే ముందు మనం కోర్ క్లీన్ చేసుకొని, మళ్ళీ కొత్తగా పేపర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కాయిల్స్ అయితే ఎక్కించడానికి రెడీ అవ్వాలి. ఇక్కడ నుంచి మనకి వీడియో అనేది కరెక్ట్‌గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కరెక్ట్‌గా చూసినట్టయితే మీకు వర్క్ అనేది మోటార్‌కి వైండింగ్ ఎలా చేస్తారనేది మీకు అర్థమవుద్దనమాట. అయితే ఒక ఫేజ్‌కి సంబంధించి మనం ఒక ఫస్ట్ కాయిల్ అయితే ఎక్కించాము. ఈ ఫస్ట్ కాయిల్ వచ్చి మనకి 1-8 పిచ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఈ స్లాట్‌లో మనం ఎక్కించాం కదా! ఈ స్లాట్‌లో మనం ఎక్కించిన కాయిల్ ఒక పక్క అయితే ఎక్కించాము. ఇప్పుడు రెండో పక్క ఎక్కించాలి ఎక్కడంటే మనకి ఈ స్లాట్ నుంచి లెక్కేసుకొని కౌంట్ చేసినట్టయితే ఈ ప్లేస్‌లో మనకి నంబర్ 8 అనమాట. 8 నంబర్ స్లాట్‌లోకి నెక్స్ట్ రెండో పక్క ఉండే అంటే కాయిల్‌కి సంబంధించిన రెండో పక్క అనేది ఎక్కించాలి. దాన్ని పిచ్ అంటారు. దీన్ని 1-8 పిచ్ అనమాట. ఈ కాయిల్‌కి సంబంధించి 1-8 పిచ్. అయితే మనకి 3 ఫేజ్‌కి సంబంధించి 3 కాయిల్స్ ఒకే సైజ్ వస్తది. ఇది 3 ఫేస్ మోటరు. సో, దీనికి 3 కాయిల్స్ ఒకే పిచ్‌లో వస్తాయి. 3 కాయిల్స్ కలిపి ఒకటే సెట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు 1-8. నెక్స్ట్ మనం అదే సెట్‌లో సంబంధించిన రెండో కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం. ఈ కాయిల్ కూడా 1-8 పిచ్ అనమాట. అంటే మనకి మొత్తం కాయిల్స్ అన్నీ కూడా ఒకటే సైజులో వస్తున్నాయి కనుక ఒకటే పిచ్ ఉంటుంది. చూడొచ్చు నెక్స్ట్ స్లాట్‌లోనే అంటే మనం ముందు ఎక్కించిన కాయిల్ పక్కన ఉండే నెక్స్ట్ స్లాట్‌లో అయితే ఈ నెక్స్ట్ కాయిల్ అనేది ఎక్కించాలి. చూస్తున్నారు కదా! అదే విధంగా మనం ఫస్ట్ ఏ విధంగా అయితే ఎక్కించామో అదే డైరెక్షన్ మారకుండా సేమ్ రొటేషన్ అంటే మనకి కాయిల్ చుట్టే విధానంలోనే ఒక డైరెక్షన్‌లో చుడతాం కదా! అదే డైరెక్షన్‌లో కాయిల్ కూడా ఎక్కించాలనమాట.
చూడొచ్చు ఇక్కడ మనకి 2 కాయిల్స్ ఎక్కాయి. అంటే ఒక సెట్‌కి సంబంధించిన 2 కాయిల్స్ ఎక్కించాయి. ఇప్పుడు మూడో కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది కూడా సేమ్ 1-8 పిచ్చే. ఇక్కడ కూడా చూసుకోవాలి. మనకి ఫస్ట్‌ది ఒకటి, రెండోదొకటి, మూడోది అనమాట కాయిల్. ఈ మూడో కాయిల్ కూడా రెండో కాయిల్ ఎక్కించిన స్లాట్ పక్కనే ఎక్కించాలనమాట. ఒక్కొక్క స్లాట్‌లో ఒక్కొక్క కాయిల్ చొప్పున నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్కించుకుంటూ రావాలి. ఈ కాయిల్స్ ఎక్కించేటప్పుడు మనకి డైరెక్షన్ అనేది మారకూడదు. డైరెక్షన్ అంటే మనం ఫస్ట్ కాయిల్ చుట్టేటప్పుడు ఏ విధంగా అయితే అది చుడుతున్నామో అదే విధంగా ఈ కాయిల్ కూడా సేమ్ వన్ బై వన్ ఎక్కించాలనమాట. తర్వాత మనం ఈ కాయిల్స్‌ని నీట్‌గా 2 పక్కల బెండ్ చేసుకోవాలి. ఈ ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటే మనకి మోటార్ వైండింగ్‌కి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఈ విధంగా మనకి 3 ఫేజ్ సంబంధించిన కాయిల్స్ అని వన్ బై వన్ ఎక్కించుకుంటూ ఉండాలి. మీరు బాగా గమనించినట్టయితే ఒక్కసారి మనం చూపించాం కదా! అదే విధంగా మిగతా కాయిల్స్ అన్నీ కూడా సేమ్ అలాగే అదే రన్నింగ్‌లో ఎక్కుతూ ఉంటాయనమాట. అయితే మనకి 3 కట్టలు కలిపి ఒక సెట్టు. బాగా గుర్తుంచుకోండి ఇది. 3 కట్టలు కలిపి ఒక సెట్ అనమాట. అలాంటి సెట్‌లు ఒక్కొక్క ఫేజ్‌కి 4 వస్తాయి. మనకి ఇప్పుడు 3 ఫేజ్ కనుక 3 ఫేజ్‌లకి మొత్తం 3 ఫేజ్‌లకి కలిపి 3, 4 12 సెట్‌లు వస్తాయన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఫస్ట్ 3 కాయిల్స్ కలిపి ఒక సెట్టు ఎక్కించాం కదా! అది ఒక ఫేజ్‌కి సంబంధించింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ 3 కాయిల్స్ ఎక్కిస్తాం కదా! అది రెండో ఫేజ్‌కి సంబంధించిందనమాట. ఈ రకంగా ఎక్కించుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట కాయిల్స్. దాని తర్వాత ఎక్కించే కాయిల్ వచ్చి మూడో ఫేజ్‌కనమాట. ఫస్ట్ ఒక ఫేజ్ 3 కాయిల్స్ ఎక్కించాం. నెక్స్ట్ మళ్ళీ 3 కాయిల్స్ రెండో ఫేజ్‌కి సంబంధించి ఎక్కిస్తున్నాం. నెక్స్ట్ వచ్చే కాయిల్స్ మూడో కాయిల్స్ అంటే మూడో ఫేజ్ సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కిస్తాం అనమాట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కాయిల్స్ అనేవి కరెక్ట్‌గా చూసుకుంటూ మనం ఎలాగైతే ఎక్కిస్తున్నామో మనం అదే విధంగా కాయిల్స్ అనేవి ఎక్కించుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఫస్ట్ సెట్, ఇది రెండో సెట్. ఈ రెండిట్ల మధ్యన ఈ 2 ఫేజ్‌లు అనుకున్నాం కదా! రెండిట్ల మధ్యన మనం సెపరేషన్ పేపర్ అనేది పెట్టుకోవాలి. అంటే అదొక ఫేస్, ఇదొక ఫేస్ కనుక ఈ ఫేస్ వైర్లు కలవకూడదనమాట ఇక్కడ. చూస్తున్నారు కదా! నేను ఇక్కడొచ్చి మనకి త్రిబుల్ ఎక్స్ పేపర్ అయితే 7 mm ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ ఎక్కించిన 3 కాయిల్స్ ఒక ఫేసు, నెక్స్ట్ ఎక్కిన 3 కాయిల్స్ రెండో ఫేస్ కనుక ఈ ఫేస్ కాయిల్స్, ఆ ఫేస్ కాయిల్స్ కలవకుండా మనం ఈ విధంగా సెపరేషన్ పేపర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటదనమాట. ఇటువైపు పెట్టాలి. అలాగే రెండో వైపు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవి 3, అవి 3 కాయిల్స్ మధ్య ఈ పేపర్ అనేది పెట్టుకున్నాం. ఇప్పటికి 2 సెట్లు అయితే ఎక్కించాం కదా! ఇప్పుడు మూడో సెట్ అయితే ఎక్కిస్తున్నాం. మూడో సెట్‌లో అంటే మూడో ఫేస్ అనమాట ఇది. మూడో ఫేస్‌లో ఫస్ట్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మీరు గమనించినట్టయితే మనకి స్లాట్స్ మధ్య ఒక్కొక్క స్లాట్‌లో 2 కాయిల్స్ వస్తాయన్నమాట. అంటే మనం ఇక్కడి వరకు ఎక్కించిన కాయిల్స్ మీదకి ఇప్పుడు మనం ఎక్కించబోయే కాయిల్స్ అనేవి ఎక్కుతూ ఉంటాయన్నమాట. అంటే లాక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక స్లాట్‌లోకి 2 సార్లు 2 కాయిల్స్ ఎక్కుతాయి. అంటే ఈ స్లాట్ ఉంది కదా! స్లాట్ ముందు మనం ఒక్కొక్క కాయిల్ ఎక్కించాం కదా! ఇక్కడ నుంచి డబుల్ కాయిల్ ఎక్కుతుంటదనమాట. ఇక్కడ నుంచి మనం లాక్ పేపర్ అనేది పీవీసీ పేపర్ వాడతాం. ఇక్కడ చూడొచ్చు వైట్ కలర్ పీవీసీ పేపర్ అయితే నేను వాడుతున్నాను కదా! చూసారు కదా! ఇప్పటివరకు మనం సెంటర్‌లోని త్రిబుల్ ఎక్స్ పేపర్ గ్రీన్ పేపర్ అయితే పెట్టుకున్నాము. అది ఎందుకంటే సెపరేషన్ పేపర్ అనమాట. ఆ కాయిల్స్, ఈ కాయిల్స్ కలవకుండా ఉండడం కోసం అంటే మనం బయట ఏ విధంగా సెపరేషన్ పేపర్ పెడుతున్నామో స్లాట్స్ మధ్య కూడా కాయిల్ కలుస్తది కదా! అక్కడ షార్టేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం స్లాట్స్ మధ్యలో కూడా మనకి త్రిబుల్ ఎక్స్ సీట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. ఇది మిల్లెక్స్ పేపరు. పీవీసీ మిల్లెక్స్ పేపర్ అంటారు వైట్ పేపరు. ఇదేమో లాకింగ్ అనమాట. చూస్తున్నారు కదా! నేను 2 కాయిల్‌కి వైట్ పేపర్ పెట్టాను. ఇప్పుడు ఈ 3 కాయిల్స్ ఎక్కించాం కదా! మళ్ళీ ఆ ఫేస్, ఈ ఫేస్ కలవకుండా మధ్యలోనే సెపరేషన్ పేపరు. ఇక్కడ చూస్తున్నారు కదా! సేమ్ ఇక్కడ ఎలా పెట్టుకున్నామో అలాగే ఈ ఫేస్, ఈ ఫేస్ కలవకుండా మనం సెపరేషన్ పేపర్ పెట్టుకున్నాం. ఇప్పుడు 3 ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనం అదే కంటిన్యూస్‌లో కాయిల్స్ అన్ని ఎక్కించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే విధంగా కాయిల్స్ అనేవి వన్ బై వన్ ఎక్కించుకుంటూ వెళ్ళాలి. మనకి ఇటువైపు మనం వైట్ పేపర్‌లో ఎక్కిస్తున్నాం కదా! ఇక్కడ మనం డబుల్ స్లాట్‌లోకి అంటే ఒక స్లాట్‌లోకి కాయిల్ ఎక్కుంటుంది. దాని మీదకి రెండో కాయిల్ ఎక్కుతుంది కనుక వైట్ పేపర్ ఫినిషింగ్ పెట్టేసుకుంటున్నాము. మీద పక్క మీరు చూసినట్టయితే గ్రీన్ పేపర్ పెడుతున్నాను కదా! అంటే త్రిబుల్ ఎక్స్ పేపర్ పెడుతున్నాను. త్రిబుల్ ఎక్స్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే ఎలా వన్ బై వన్ కాయిల్ ఎక్కుతూ వెళ్తూ ఉంటదనమాట. మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువ రావడం వల్ల స్కిప్ అయితే చేస్తున్నాను. అలాగే వీడియో కూడా కొంచెం స్పీడ్ పెడుతున్నాను. అంటే మనం ఎంత చూపించినా వర్క్ అనేది అక్కడ అదే కంటిన్యూషన్ వెళ్తూ ఉంటదనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు. సేమ్ అలాగా కాయిల్స్ అనేవి వన్ బై వన్ ఎక్కించుకుంటూ వెళ్తున్నాననమాట. అలాగే 3 కట్టలు ఎక్కిన తర్వాత ఒక సెట్ ఎక్కిపోయిన తర్వాత రెండో సెట్ ఎక్కించినప్పుడు సెపరేషన్ పేపర్ పెట్టుకుంటూ జాగ్రత్తగా కాయిల్స్ అనేవి రొటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి వైండింగ్ అనేది ఇలాగా క్లాక్ వైజ్ టైప్‌లో ఎక్కించుకుంటూ వెళ్తాను. ఒక్కొక్క ఫేస్ మధ్య సెపరేషన్ పేపర్ పెట్టుకుంటూ వెళ్తున్నాననమాట. ఇదే విధంగా మనం డైరెక్షన్ మారకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగ కంటిన్యూయస్‌గా ఎక్కించుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కదా! ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇలాగ వెళ్తుంది. అంటే క్లాక్ వైజ్‌లో అనమాట. గడియారాల ముళ్ళు ఏ విధంగా తిరుగుతున్నాయో ఆ విధంగా క్లాక్ వైజ్ ప్రకారంగా ఎక్కించుకుంటూ వెళ్తున్నాననమాట. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉందని నాకు అర్థమవుతుంది. అయితే నేను చెప్పే విధానం ఎలా ఉంది? ఇంతకన్నా బాగా చెప్పాలా? అర్థమయ్యేలా చెప్తున్నానా లేదా నాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఒకవేళ నేను చెప్పే విధానంలో ఏమైనా మీకు అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదని కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్టయితే, నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం కోసం అయితే ప్రయత్నిస్తాననమాట. సో, మీ ఇంట్రెస్ట్‌ని బట్టే నాకు వీడియో చేయాలని ఉంటదనమాట. సో, మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వీడియోనైతే చాలామంది చూస్తున్నారు గానీ, ఎవరు కూడా లైక్ ఇవ్వట్లేదు. వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చినట్టయితే మన ఛానల్‌లోని వీడియోస్ అనేవి చాలా వరకు వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతాయనమాట. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే కాయిల్స్ అని మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఇలా ఎక్కించుకుంటూ వచ్చాము. చివరి వరకు వచ్చిన తర్వాత మనకిక్కడ మరి స్లాట్స్ అనేవి ఖాళీగా లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే మనకి కాయిల్స్ అయితే ఇంకా మిగిలి ఉంటాయి. ఈ ఫేస్‌కి సంబంధించి 2 కాయిల్స్ ఎక్కాయి కదా! మూడో కాయిల్ ఇక్కడుంది. అలాగే ఇంకా మనం ఎక్కించాల్సిన కాయిల్స్ కూడా బయటున్నాయనమాట. అయితే ఈ కాయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మనం ఈ స్లాట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి ఎక్కించాల్సి ఉంటది. ఇక్కడ నుంచి లాకింగ్ అవ్వాలి. మనం పైనుంచి లాక్ చేసుకొని వచ్చాం కదా! అలాగే ఇక్కడ నుంచి కూడా మనం కాయిల్స్ అనేవి లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం లాక్ చేసే విధానం ఏంటంటే, మనకి కరెక్ట్‌గా వైండింగ్ అనేది ఫినిషింగ్ కరెక్ట్‌గా ఉండాలంటే ఈ కాయిల్స్ అనేవి మనకి పైకి లిఫ్ట్ చేసుకోవాలనమాట. ఆ తర్వాత కంటిన్యూస్‌గా ఈ కాయిల్స్ ఎక్కించుకొని మళ్ళీ ఆ కాయిల్‌ని కిందకి డౌన్ చేసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇవి మనం ఫస్ట్ ఎక్కించే కాయిల్స్. మీరు చూసారో లేదో మనం ఫస్ట్ వైండింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కించిన కాయిల్స్. ఇక్కడ నుంచి ఇలాగా మనం కాయిల్స్ అన్నీ ఎక్కించాలంటే ఇవి లిఫ్ట్ చేసుకోవాలనమాట. ఇక్కడ మనం వైట్ కలర్ పేపర్లు పెట్టుకున్నాం కదా! అంతవరకు ఈ కాయిల్స్ అనేవి తీసుకోవాలి. మీరు బాగా గమనించినట్టయితే ఇవి మనం ఫస్ట్ ఎక్కించాం కదా! స్టార్ట్ చేసినప్పుడు ఎక్కించిన కాయిల్స్ ఇవి. ఈ కాయిల్స్ అనేవి పైకి ఈ విధంగా లిఫ్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! స్లాట్స్‌లోంచి అన్ని కాయిల్స్ బయటికి తీసేస్తున్నాను. ఇవి మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎక్కించిన కాయిల్స్ అనమాట. అంటే రెండో వైపువి. చూసారు కదా! ఈ విధంగా మన కాయిల్ అడ్డు లేకుండా ఒక క్లాత్ తోటి లేదా తాడుతోటి ఈ విధంగా కట్టుకొని మోటార్‌కి మనం పైన కట్టుకునేటట్టయితే మనకి వైండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనం కాయిల్స్ అన్ని లిఫ్ట్ చేసుకున్నాం. అలాగే మనకి ఈ లిఫ్ట్ చేసిన కాయిల్స్ పక్కన కట్టుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చిన డైరెక్షన్ కాయిల్స్ అన్నీ డైరెక్షన్ మనం ఫస్ట్ నుంచి ఎక్కిస్తున్న డైరెక్షన్ ప్రకారం ఇలా ఎక్కించేయాలన్నమాట ఇంతవరకు. ఇది ఎక్కించిన తర్వాత మళ్ళీ మనం ఈ కాయిల్స్ కంప్లీట్‌గా ఎక్కిపోయిన తర్వాత ఈ కాయిల్‌కి ఇచ్చిన కట్టు ఇప్పేసుకొని పైకి వన్ బై వన్ మళ్ళీ లాకింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడొచ్చు మనం ఇక్కడ తాడేసి కట్టేసుకున్నాం కదా కాయిల్స్‌కి. మనం ఈ కండిషన్ ప్రకారం ఇంతవరకు కాయిల్స్ ఎక్కించుకున్నాం. ఇప్పుడు ఈ కాయిల్ ఇప్పేసి ఈ స్లాట్స్ పైకి మనం కాయిల్స్ మళ్ళీ సేమ్ ఎక్కిస్తామన్నమాట. ఇందాక మనం లిఫ్ట్ చేసాం కదా! ఆ లిఫ్ట్ చేసిన కాయిల్సే మనం ఈ పైకి మళ్ళీ సేమ్ ఏ స్లాట్‌లోకి ఆ స్లాట్‌లోకి వన్ బై వన్, వన్ బై వన్ ఎక్కించాలి అన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఇంకోటి ఓపెన్ చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మనం ఇందాక లిఫ్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే కాయిల్స్ తీసామో అదే విధంగా సేమ్ ఇలా ఎక్కించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కాయిల్స్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే లాకింగ్ టైప్ కనుక మనకు కాయిల్స్ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. అందులోనే మనం కాయిల్ లిఫ్ట్ చేసాం గనుక కొంచెం కట్లు నలిగుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే స్లాట్‌లోకి కాయిలు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం కింద నుండి కాయిలన్నీ కొంచెం లోనికి ఫినిషింగ్ చేసుకొని, లోనికి ఖాళీ వచ్చేలా చూసుకొని, అప్పుడు మన ఈ కాయిల్స్ అనేవి వన్ బై వన్ ఎక్కించుకుంటూ వెళ్ళాలనమాట. అలా వెళ్ళినట్టయితే మనకి కొంచెం వైండింగ్ అనేది ఈజీగా ఉంటది. ఒకవేళ మనం ఏమైనా మనం ఫినిషింగ్ చేసుకోకుండా ఎక్కించినట్టయితే చూసారు కదా! పేపర్ ఎక్కడానికి కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే యాక్చువల్‌గా ఈ స్లాట్లు కొంచెం లూజ్ ఉంటాయి. దాని ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని రకాల మోడల్స్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఫినిషింగ్ చేసుకొని ఈ కాయిల్స్ అనేవి లాకింగ్ చేసుకోవాలనమాట. లేని పక్షంలో మనకి పేపర్ కూడా ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఈ మోటార్‌కి సంబంధించి డేటా ఎలా వస్తుందంటే మనకి ఈ మోటార్ గేజ్ వచ్చి మనకు 21 గేజ్ అయితే వచ్చిందనమాట. అలాగే దీని టర్మ్స్ వచ్చి 40 టర్మ్స్ వచ్చింది. 3 సెట్లు కలిపి మనం కాయిల్ చుట్టుకున్నాం కదా! ఆ 3 సెట్ల కాయిల్ వెయిట్ వచ్చి 300 గ్రామ్స్ అయితే వస్తుంది. ఈ రకంగా మనం 3 ఫేసులకు సంబంధించి కాయిల్స్ అన్నిటికి సరిపడే వైర్ తెచ్చుకోవాల్సిన టోటల్ వైర్ వచ్చి 3 కేజీల 600 గ్రామ్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మోటార్ పిచ్ వచ్చి 1-8 అనమాట. ఈ మోటార్‌కి సంబంధించి మనకి పూర్తి డేటా అనేది ఈ విధంగా ఉంటుంది. మోటార్‌కి సంబంధించి పూర్తిగా వైండింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం 3 కాయిల్స్ కలిపి ఒక సెట్ అనుకున్నాం కదా! ఈ 3 కాయిల్స్‌కి కలిపి ఒకటి స్టార్టింగ్ అంటే బిగినింగ్ అని ఒక వైరు, అలాగే ఎండింగ్ అంటూ ఒక వైరు, 2 వైర్లు వస్తాయన్నమాట. ఒక్కొక్క సెట్‌కి 2 వైర్లు చొప్పున వస్తాయి. అంటే మనం సెపరేషన్ పేపర్ పెట్టుకున్నాం కదా! 3 కాయిల్స్ ఒక సెట్ అనుకున్నాం కదా! ఒక్కొక్క సెట్‌కి బిగినింగ్ వైర్ ఒకటి, ఎండింగ్ వైర్ ఒకటి వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సెట్‌లో మనం ఒక వైర్ అయితే వదులుకున్నాము. అలాగే దీనికి సంబంధించి రెండో వైర్ వచ్చి అంటే ఎండింగ్ వైర్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ కాయిల్‌కి జాయింట్ చేసాం కదా! ఇక్కడ చూడొచ్చు మనం ఎక్కడంటే జాయిన్ చేసాం. ఈ సెట్‌లో మనం వైర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇదొక సెట్టు, ఇదొక సెట్. ఈ 2 సెట్‌లు విడిచిపెట్టాలి. అంటే ఆ 2 ఇంకో ఫేస్‌కి సంబంధించినమాట. అలాగే మళ్ళీ మూడోది వచ్చేటప్పటికి మూడో ఫేస్. దానికి కనెక్షన్ అయితే కలుపుకోవాలన్నమాట. ఈ కాయిల్ నుంచి ఆ కాయిల్‌కి కనెక్షన్ కలుపుకోవాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం స్క్రీన్ పైన ఏబీసీడీలు ఆధారంగా మీకు తెలియపరుస్తాను. చూడొచ్చు మీరిక్కడ. ఏ అనేది ఒక ఫేస్ అనుకుందాం. అలాగే బి అనేది ఒక ఫేస్ అనుకుందాం. సి అనేది ఒక ఫేస్ అనుకుందాం.
అయితే ఏకి సంబంధించిన ఎండింగ్ వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఏ సెక్షన్‌కి సంబంధించిన సెక్షన్ వైర్‌కే కలపాలన్నమాట. మధ్యలో బి, సి ఉండిపోయాయి కదా! అలాగే విడిచిపెట్టుకుంటూ ఏకి సంబంధించిన ఎండింగ్ వైర్ తీసుకొచ్చి ఏకే కలపాలన్నమాట. అంటే బీసీ విడిచిపెట్టాలి. అలాగే బీకి సంబంధించిన కాయిల్ స్తంభం తీసుకొచ్చి బీకే కలపాలి. సికి సంబంధించిన కాయిల్ స్తంభం తీసుకొచ్చి సికే కలపాలన్నమాట. ఈ విధంగా ఏ ఫేస్‌కి ఆ ఫేసు మనం కరెక్ట్‌గా కలుపుకుంటూ రావాలి. ఒక ఫేస్‌కి మనకి సెపరేషన్ పేపర్ ఏ విధంగా అయితే ఉందో, మనం కనెక్షన్స్ కలుపుకునేటప్పుడు కూడా మధ్యలో 2 ఫేస్‌లు ఒగ్గుకొని మనం కనెక్షన్స్ ఇచ్చుకుంటూ రావాలి. అయితే ఈ కనెక్షన్స్ అనేవి ఎలా ఉండాలంటే, ఒక కాయిల్‌కి సంబంధించిన బిగినింగ్ వైర్ తీసుకొని వెళ్ళి, రెండో కాయిల్‌కి కలిపేటప్పుడు బిగినింగ్ వైర్‌కే కలపాలనమాట. అలాగే మనం ఎండింగ్ వైర్ పట్టుకొని నెక్స్ట్ కాయిల్‌కి కలిపేటప్పుడు ఎండింగ్ వైర్‌కే కలపాలనమాట. ఈ విధంగా ఎండింగ్ టు ఎండింగ్, బిగినింగ్ టు బిగినింగ్ కలుపుకుంటూ కనెక్షన్స్ రావాలి. అదే విధంగా ఏ ఫేస్‌కి ఆ ఫేస్ కలుపుకుంటూ రావాలనమాట. మనం ఇందాక అనుకున్నాం కదా! ఏ సెట్‌కి సంబంధించిన ఏ సెట్టు, బి సెట్‌కి సంబంధించిన బి సెట్టు, సి సెట్‌కి సంబంధించిన సి సెట్టు. ఈ విధంగా ఏ సెట్‌కి ఆ ఫేస్ వైర్లు కలుపుకుంటూ ఎండింగ్ టు ఎండింగ్, బిగినింగ్ కలుపుకుంటూ వచ్చినట్టయితే చివరిగా మనకి 6 వైర్లయితే మిగులుతాయి. 6 వైర్లయితే మిగులుతాయని చెప్పుకున్నాం కదా! ఈ 6 వైర్లు కూడా ప్రతి సెట్‌లో మనం బిగినింగ్ అయితే బిగినింగే మిగిలి ఉండాలనమాట. అంటే ఒక సెట్‌లో బిగినింగ్‌కి, ఒక సెట్‌లో ఎండింగ్‌కి వచ్చినట్టయితే మనం ఎక్కడో కనెక్షన్స్ రాంగ్ కలిపామని అర్థం. సో, మనకి మిగిలిన 6 వైర్లు గూడా బిగినింగ్‌లో అయితే బిగినింగ్‌లో ఉండాలి. లేదా ఎండింగ్‌లో అయితే ఎండింగ్‌లో ఉండాలనమాట. ఈ విధంగా మనకి 6 వైర్లు ఉంటాయనమాట. ఈ విధంగా కనెక్షన్స్ వేసుకున్న తర్వాత మనం ప్రతి కాయిల్‌కి స్లీవ్‌లు ఎక్కించుకొని మనకి జాయింట్స్ దగ్గర మనకి సోల్డరింగ్‌లో నీట్‌గా చేసుకొని కనెక్షన్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా మనం వేసుకునేటట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను స్లీవ్‌లు ఏ విధంగా అయితే వేసుకున్నానో ఇలా జాయింట్స్ వేసుకొని ఏ జాయింట్‌కి ఆ జాయింట్ సోల్డరింగ్‌లో చేసుకొని ఫినిషింగ్ కట్టుకోవాల్సి ఉంటదనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 6 వైర్లు ఏ విధంగా మిగిలాయో ఇదొక ఫేసు, అలాగే ఇదొక ఫేసు, అలాగే ఇదొక ఫేస్ అనమాట. ఒక్కొక్క వైర్ మిగులుతుందన్నమాట. ప్రతి ఫేస్‌కి గూడా ఒక్కొక్క వైర్ మిగులుతుంది. అవి కూడా మనకి స్టార్టింగ్‌లో కూడా బిగినింగ్ వైర్‌లే మిగిలాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు 6 వైర్లు కరెక్ట్‌గా వచ్చాయి. అయితే వీటి కంటిన్యూస్ చూడాలనుకున్నప్పుడు ఇది ఫస్ట్ వైర్ కదా! మనకది ఏ అనుకో, నెక్స్ట్ బి, సి ఇది ఏ అవుతుందన్నమాట. ఇది కనెక్షను. ఈ రెండిట్లికి కంటిన్యూటీ రావాలి. వచ్చినట్టయితే మనం కరెక్ట్‌గా లైన్స్ కలిపినట్టు. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది బి. ఈ బి అనే వైరు ఇక్కడ సి ఉంటది, ఏ ఉంటది. ఈ రెండిట్లో ఒగ్గేసి నెక్స్ట్ వచ్చేది బి అనమాట. ఏ తర్వాత బి వస్తుంది కదా! ఈ బి. ఈ 2 కలిపి కంటిన్యూటీ చూసుకోవాల్సి ఉంటది. అలాగే ఇది సి. ఇదొచ్చి ఏ అనుకున్నాం కదా! ఇదొచ్చి బి అనుకున్నాం కదా! ఆ నెక్స్ట్ వచ్చే వైర్ వచ్చి సి అనమాట. ఆ సికి, ఈ సికి మనం కంటిన్యూటీ చూసుకోవాలి. ఇక్కడ ఏబీసీ అనేవి నేను 3 ఫేస్‌లకి మనం పెట్టుకున్న పేర్లనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కంటిన్యూటీ చూసుకొని ప్రతి కనెక్షన్‌కి మనం సాల్డరింగ్ రాడ్‌తో సాల్డరింగ్ చేసుకోవాలి లూజ్ కాంటాక్ట్స్ లేకుండా. అలాగే మనం సెపరేషన్ పేపర్‌లు పెట్టాం కదా! సెపరేషన్ పేపర్‌లు ఎక్స్‌ట్రా పేపర్‌లనేవి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇదే విధంగా మనం రెండో వైపు కూడా చేసుకోవాల్సి ఉంటదనమాట. రెండో వైపుకొచ్చేటప్పటికి చూసారు కదా! ఈ విధంగా ఉంది. ఆల్రెడీ మనం కాయిల్‌కి మధ్య పేపర్‌లు పెట్టాం కదా! ఆ పేపర్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తదనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం కాయిల్స్ సైడ్‌కి ఉండే విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఈ విధంగా మనం రబ్బర్ సుత్తితో మనం జాగ్రత్తగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. పేపర్‌లు ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోకుండా ఫేస్‌కి మధ్య పేపర్‌లు కరెక్ట్‌గా ఉండే విధంగా చూసుకొని మనం తాడు అనేది కట్టుకోవాలి. రోప్ అయినా, కాటన్ టేప్ అయినా లేదంటే కొంతమంది స్లీవులతో కూడా కడతారనమాట. ఏదైనప్పటికీ కూడా మన కాయిల్స్ కదలకుండా ఉండడం కోసం ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇదే విధంగా మనం 2 వైపులు కూడా చేసుకోవాల్సి ఉంటది. ఇటువైపు మనకు కనెక్షన్స్ ఉన్నాయి కదా! కనెక్షన్స్ అన్నీ నీట్‌గా వేసుకొని నేనైతే బయటికి కనెక్షన్స్ ఈ విధంగా విడిచిపెట్టాను. ఎందుకంటే మనకి కనెక్షన్స్ ఎప్పుడైనా షార్టేజ్ గట్టా అయిపోవడానికి అవకాశాలుంటాయి. సో, మనం బయటికి కనెక్షన్స్ అనేవి ఇచ్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు 6 వైర్లు మిగిలాయి కదా! 6 వైర్లు స్టార్ డెల్టాగా మార్చుతామనమాట. ఇక్కడ ఈ సెంటర్‌లో ఉండే ఈ 2 ఫేస్ వైర్లు, ఈ 2 ఫేస్ వైర్లు మనం కామన్ చేసేయాలి. ఇలా చేసుకున్న తర్వాత చివరి మిగిలిన 2 వైర్లు కూడా మనం ఈ విధంగా ఫేస్ అనేది కలుపుకోవాలనమాట. ఈ విధంగా చేసుకున్నట్టయితే 3 ఫేస్ వైరు స్టార్ డెల్టాలోకి మారుతుందనమాట. చూడొచ్చు మనం 6 వైర్లు కలిపి 3 వైర్లుగా మార్చుకొని ఏ కనెక్షన్‌కి ఆ కనెక్షన్స్, ఏ ఫేస్‌కి ఆ ఫేసు లైన్ అనేది ఇచ్చుకొని సాల్డరింగ్‌లు చేసుకొని స్లీవ్ అనేది ఎక్కించుకున్నాము. చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటది. కలుపుకున్న తర్వాత ఫినిషింగ్ చేసుకొని మనకి వార్నిష్ అనేది ఈ విధంగా అప్లై చేసుకొని ఎండ్‌లో బాగా డ్రై అయిన తర్వాత మోటర్ అనేది యథావిధిగా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే డౌట్లు ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తానన్నమాట. అలాగే నేను చెప్పే విధానం ఎలా ఉంది, మీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.